ఈరోజు క్లాస్లో ఇండక్టర్ గురించి తెలుసుకుందాం. ఇండక్టర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి చూద్దాం. తర్వాత ఇండక్టర్ అంటే ఏందనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. చిన్న బేసిక్స్ ఉంటాయి, అవి చూద్దాం. అకార్డింగ్ టు కోర్ మెటీరియల్ ప్రకారం ఇండక్టర్స్ అనేటివి ఎట్లా ఉంటాయి? కోర్ మెటీరియల్ అంటే బేస్డ్ ఆన్ నాన్ మ్యాగ్నెటిక్ కోర్ మెటీరియల్స్. అంటే మ్యాగ్నెటిక్ అనేది ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ ఎయిర్, సిరామిక్, ప్లాస్టిక్ అండ్ గ్లాస్. ఓకే, ఇక్కడ చూడండి, ఎయిర్, సిరామిక్, ప్లాస్టిక్, గ్లాస్. ఓకే, 4 టైప్స్ ఉన్నాయి. అంటే ఇవి నాన్ మ్యాగ్నెటిక్ కోర్ మెటీరియల్స్ అకార్డింగ్ టు మెటీరియల్ అనమాట. బేస్డ్ ఆన్ ఐరన్ కోర్ మెటీరియల్. ఐరన్ ప్రకారం ఏముంటాయంటే కోబాల్ట్, నికెల్, అలైస్. ఓకే, దీని గురించి డెప్త్ గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆర్ఎఫ్ చోక్స్ అంటాం. ఇది ఒక ఇండక్టర్ అనమాట. ఆర్ఎఫ్ చోక్స్ అంటే ఇట్లుంటది. ఓకే, ఇట్లా బెండ్ అయి ఉంటుంది, ఇట్లా సర్కిల్స్ ఉంటాయి కదా. ఈ సర్కిల్స్ అనేటివి ఇండక్టర్ ని తెలియజేస్తుంది. ఇక్కడ మొత్తం ఇదంతా ఇండక్టర్, దీన్ని ఆర్ఎఫ్ చోక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇండక్టర్స్ లో. ఇవి నెక్స్ట్ ఇండక్టర్ ఐరన్ కోర్. ఇండక్టర్ ఐరన్ కోర్ అనేది ఎట్లుంటుందంటే చుట్టుముట్టు ఐరన్ ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. ఇదంతా ఇదంతా ఐరన్, లోపల ఇండక్టర్ ఉంటుంది. అంటే ఒక కాపర్ వైర్ అలా ఉంటుంది అనమాట. ఇదంతా ఐరన్ మెటీరియల్. ఇండక్టర్ ఐరన్ కోర్ అంటే దీని ఒక లక్షణం లాగా ఉంటుంది అనమాట. ఇదంతా ఇప్పుడు చూడండి, ఇక్కడ లోపల ఇండక్టర్ ఉందంటే ఇప్పుడు ఈ వైర్ అనేది కాపర్ వైర్ ఉంది, దీనికి ప్రొటెక్షన్ గా ఒక ఐరన్ కోర్ అనేది ఉంటుంది, ఒక గోడలాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇండక్టర్ ఐరన్ కోర్. నెక్స్ట్ ఇండక్టర్ ఎయిర్ కోర్. ఇండక్టర్ ఐరన్ కోర్ ఎట్లా రాస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా వచ్చి ఇది 3 గీతలు ఉంటాయి పైన, అంటే ఇది ప్రొటెక్షన్ అనమాట. ఇది లోపల ఉన్నది ఇండక్టర్ ఐరన్ కోర్. ఇది ఓన్లీ ఇది ఇండక్టర్ మాత్రమే ఉంటే అది ఇండక్టర్ ఎయిర్ కోర్ అంటాం. అంటే ఇది ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు, దీనికి ఐరన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇండక్టర్ ఐరన్ కోర్, ఇండక్టర్ ఎయిర్ కోర్ అంటే కోర్ బేస్డ్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది
ఎయిర్ కోర్ కి ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా ఎయిర్ కోర్. ఇక్కడ చూడండి, ఎయిర్ కోర్ లో ఓన్లీ ఇక్కడ ప్రొటెక్షన్ అనేది మొత్తం ఎయిర్ ఇదంతా ఎయిర్. ఇవి టూ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 సర్కిల్స్ అనేటివి ఎయిర్ ని సూచిస్తాయి. ఇదంతా ఇండక్టర్. ఓకే, ఇదంతా ఇండక్టర్. ఇక్కడ లోపల కూడా ఎయిర్ ఉంటుంది. ఇది ఎయిర్, ఇది ఎయిర్ కోర్ అంటే గాలి ద్వారా ఒక ఇండక్టర్ అనమాట. నెక్స్ట్ సాఫ్ట్ ఐరన్ కోర్. ఇదంతా ఫెర్రస్ ఉంటుంది. దీని చుట్టూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిర్ ఉంటే ఇక్కడ ఫెర్రస్ ఉంటుంది. ఫెర్రస్ అంటే ఏం లేదు, ఐరన్. Fe అంటే ఐరన్ అనమాట. సాఫ్ట్ ఐరన్ కోర్. ఇట్లా ఉన్నది ఇండక్టర్. ఇదంతా ప్రొటెక్షన్ అనమాట. ఓకే, దీనికి ప్రొటెక్షన్ ఐరన్, దీనికి ప్రొటెక్షన్ ఎయిర్ కోర్, సాఫ్ట్ ఐరన్ కోర్. అకార్డింగ్ టు కోర్ అంటే ఇండక్టర్ అనేది కోర్ బేస్డ్ ఇట్లా ఉంటుంది అనమాట. కోర్ బేస్డ్ వచ్చేసి ఎయిర్ కోర్, సాఫ్ట్ ఐరన్ కోర్. ఓకే, నాన్ మ్యాగ్నెటిక్ అండ్ ఐరన్. ఇది నాన్ మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్స్ బదులు ఎయిర్స్ ఉంటాయి అనమాట. మొత్తం ఎయిర్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ అంటే ఏంది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండి ఒక ఇండక్టర్ అట్లా ఉండదు. ఇది ఎయిర్ ఉంటుంది. ఇది మొత్తం ప్రొటెక్షన్ గా ఎయిర్ ఉంటుంది. దీనికి ప్రొటెక్షన్ గా ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పటిదాకా చోక్స్ చూసాం కదా, అది అంటే చూడండి, అకార్డింగ్ టు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏఎఫ్ చౌక్స్ అన్నాం. ఏఎఫ్ చౌక్ అంటే రేంజ్ వేరియస్ ఫ్రమ్ 1 to 25 హెన్రీస్. హెన్రీ అంటే ఇండక్టర్ని హెన్రీస్లలో కొలుస్తాం అనమాట. ఇండక్టెన్స్ని హెన్రీస్లలో కొలుస్తాం. ఇండక్టెన్స్ అంటే ఎల్. ఓకే, హెన్రీస్లలో ఇండక్టెన్స్ ని కొలుస్తాం. 1 to 25 హెన్రీస్. దాని రేంజ్ 1 నుంచి 25 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఎఫ్ చౌక్స్. రేంజ్ వేరియస్ ఫ్రమ్ మిల్లీ హెన్రీస్ టు మైక్రో హెన్రీస్. అంటే చాలా స్మాల్ ఉంటుంది అనమాట. ఆర్ఎఫ్ చౌక్స్ అనేది మిల్లీ హెన్రీస్ టు మైక్రో హెన్రీస్. అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ వైండింగ్ ప్రకారం ఎట్లా ఉంటుంది, ఇండక్టర్ వైండింగ్ ప్రకారం ఎలా ఉంటుంది. సింగిల్ లేయర్ వైండింగ్. నెక్స్ట్ యూనివర్సల్ వైండింగ్. అంటే సింగిల్ లేయర్ అంటే ఒకటే లేయర్ ఉంటుంది. యూనివర్సల్ అంటే ఆదర్శమైనది. ఓకే, అన్నిటికీ ఉపయోగపడుతుంది అది. నెక్స్ట్ మల్టీ లేయర్ వైండింగ్. అంటే 2 లేయర్స్ ఆర్ 3 లేయర్స్ ఉంటాయి. 3 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దాన్ని మల్టీ లేయర్ వైండింగ్ అంటాం. హనీకాంబ్ వైండింగ్. ఓకే, హనీకాంబ్ అంటే ఇట్లా దువ్వెనలాగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పై సెక్షన్ వైండింగ్. ఓకే, పై సెక్షన్ వైండింగ్ ఉంటుంది. దీని గురించి డెప్త్ గా ఫ్యూచర్ లో చూద్దాము. ఏఎఫ్ చౌక్ అంటే ఏంది, ఆర్ఎఫ్ చౌక్ అంటే ఏంది, ఈ లేయర్స్ సింగిల్ లేయర్, యూనివర్సల్ వైండింగ్, మల్టీ లేయర్, హనీకాంబ్, పై సెక్షన్ అంటే ఏంది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ మీకు
ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మాత్రమే ఇవి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? ఓకే, ఇప్పుడు దీన్ని 3 టైప్స్ అన్నాం కదా. ఒకటి మ్యాగ్నెట్ కోరు, ఒకటి వైండింగ్, తర్వాత ఫ్రీక్వెన్సీ ప్రకారం, కోరు మెటీరియల్ ప్రకారం, నెక్స్ట్ వైండింగ్ ప్రకారం. ఈ 3 ప్రకారం ఇండక్టెన్స్ అనేది ఇట్లా ఉంటుంది. ఇండక్టెన్స్ ఎట్లా ఉంటుంది అనేది చూసాం కదా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే అది ఎంత లెంత్ ఉంటుంది, ఎన్ని టర్న్స్, అంటే దాని లెంత్ ఎంత, దాని నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటాం కదా. ఇప్పుడు ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఒక ఇండక్టర్ లో ఇట్లా రౌండ్స్ ఉంటాయి. ఈ ఇండక్టర్ కదా, ఇప్పుడు సపోజ్ ఇది ఎయిర్ కోర్ బేస్ అనుకో, ఇట్లా ఇండక్టర్ ఇవి టర్న్స్ ఉన్నాయి. ఇదంతా ఇండక్టర్, ఇదంతా వైర్ అనమాట. ఈ వైరు ఇట్లా రౌండ్ గా ఉంటుంది కదా. ఎన్ని టర్న్స్ ఉన్నాయి, ఇదొకటి, 2, 3, 4 అట్లా నెంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అంటే పొడవు, దాని పొడవు ఎంత అది. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కాయిల్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అంటే ఎంత ఏరియాలో అది ఉంది. నెక్స్ట్ మ్యూ ఆర్ అంటే రిలేటివ్ పర్మిబిలిటీ. రిలేటివ్ పర్మిబిలిటీ అంటే అనేది నెక్స్ట్ క్లాస్ లో డెప్త్ గా చూద్దాం. దీన్ని ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది ఇండక్టెన్స్ అంటాం. అంటే దాన్ని ఎట్లా రాస్తాం? ఎల్ ఈక్వల్ టు మ్యూ ఆర్ అంటే రిలేటివ్ పర్మిబిలిటీ, N2 నెంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట, N2A. ఓకే, 2A అంటే ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా, 2 అంటే ఓ నెంబర్, బై I లెంత్ ఆఫ్ ఏ కాయిల్. మ్యూఆర్ N2 అంటే N అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట, ఇంటూ A బై L. ఓకే, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది ఇండక్టెన్స్. రైట్, నెక్స్ట్ క్లాస్లో ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఇండక్టర్ అంటే ఏంటి, ఇంకేమేమి ఉంటాయి, అంటే అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.